నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని మహిళా మండలి సమైక్య కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ముందుగా ప్రార్థనా గీతంతో మొదలుపెట్టి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ కోఆర్డినేటర్ చంద్ర మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ కన్వర్జెన్స్ మీటింగ్ ను ఉపాధి సిబ్బంది, పొదుపు మహిళలు, వ్యవసాయ సిబ్బందికి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమాలు అనేది 4 ఉన్నాయి. చాలా వరకు మీకు అర్థమయ్యే విధంగానే చెప్పారు. ముఖ్యంగా అసలు మన భారతదేశం స్వతంత్రం 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చేసరికి మన దేశంలో ఉన్న సంపద అంతా ఇంగ్లాండ్ రాజులు దోచుకుపోవడం, మనల్ని పూర్తిగా ఆహారం లేని దేశంగా, ఆహారం కొరత ఉన్నటువంటి దేశంగా తయారు చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆనాటి ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ ముందు దేశంలో ఉన్నటువంటి ఆహార సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో పంచవర్ష ప్రణాళికలను పెట్టి ఈ రసాయనికాలు, ఈ యూరియా అయితేవి, సల్ఫేట్ అయితేనేవి, ఈ కెమికల్స్, ఈ పురుగు మందులు ఇవన్నీ కూడా ఎక్కువ పంటలు పండేదాన్ని. ఎక్కువ పంటలు పండాలా, లేకపోతే మన దేశం ఉండే జనాభాకి సరిపోయినంత ఆహారం పండటం లేదనే ఉద్దేశంతో ఆ రోజు ఇవన్నీ పెట్టడం జరిగింది. అప్పుడు దాకా మనకు విత్తనం కూడా మనమే తయారు చేయాలి. మనం తయారు చేసుకుంటే ఒకసారి వేసిన పంటని, ఆ పంటలో వచ్చే విత్తనమే మనం సపరేట్గా తీసి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళా పంట పండించుకుంటున్నాం. అప్పుడు వరి అయితే ఎకరానికి 10 నుంచి పుట్టినయ్యేదానికి చాలా గొప్ప విషయం. మెట్ట పంటలు అయినటువంటి జొన్న, కంది, రాగి, సబ్జ ఇట్లాంటివన్నీ కూడా చాలా తక్కువ దిగుబడి వచ్చేవి. ఆ రైతుకే పండించిన పంట ఆ రైతుకి సరిపోయేది లేదు. ఆ రైతు మళ్ళా అప్పు చేసేదో, లేకపోతే ధాన్యం వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని తెచ్చుకొని తింటున్న పరిస్థితుల్లో ఈ పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఈ ఇతర దేశాల నుంచి అసలు యూరియా అనేది మనోడు తెలియదు. మిరప చెట్టు, కూరగాయ చెట్టు వేసినా కానీ మనోడు ముడత పొడి అనేది ఒకటి ఉంది, ఇప్పుడు గెమాక్సిన్ అంటారు. ఆ ఒక్కటి తప్పక తర్వాత వేప గింజలు కషాయం, తర్వాత వేప నూనె, ఇవే పంటలకు వాడేవాడు. వాటిలో ఎటువంటి కెమికల్ ఉండేది లేదు. దాని మీద కెమికల్ అనేది రసాయనాలు అనేది ఏ కూరగాయ మీద కానీ, ఏ ఆహార దాని మీద కానీ ఉండేది లేదు. కాబట్టి గతంలో మన పెద్దల పూర్వీకులు ఎలాంటి జబ్బులు ఉండేవాళ్ళు కాదు. షుగర్ ఉండేది కాదు, బీపీ ఉండేది కాదు, గుండె జబ్బులు ఉండేది కాదు, ఏం లేదు. ఈరోజు పరిస్థితి 100కి 50% క్యాన్సర్. మెయిన్ ఇది పెద్ద మహమ్మారి. లేడీస్కి అయితే అనేక రకాలుగా, జెంట్స్కి వస్తున్నాయి. ఈ క్యాన్సర్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఒక అతనికి ఒక ఆర్టికల్లో చదివాను, ఏ అలవాటు లేవు, అతను క్యాన్సర్ వచ్చింది. వాళ్ళు పేరెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగారు, మీ అబ్బాయికి ఏం అలవాట్స్ ఉన్నాయి? ఏం లేవు సార్, కాఫీ, టీ కూడా తాగడం, టీ తాగుతారు, సిగరెట్, బీడీ ఇట్లాంటి ఏం తాగరు, మందు తాగడం చెప్పారు. రీసెర్చ్ చేశారు అసలు ఎందుకు వచ్చిందని. అతను ప్లాస్టిక్ కవర్లో ఉదయం సాయంత్రం టీ పార్సల్ తీసుకుని తాగేవాడు. ఆ ప్లాస్టిక్ కవర్లో ఉన్న కెమికల్ కరిగి అది తాగినప్పుడు మన శరీరం లేకపోయి అతనికి క్యాన్సర్ వచ్చింది. ఈరోజు షుగర్ అనేది కామన్ అయిపోయింది, బీపీ అనేది కామన్ అయిపోయింది, హార్ట్ ఇది కామన్ అయిపోయింది, క్యాన్సర్. వీటన్నింటినీ తగ్గించాలంటే నెల్లూరులో పొగతోటలో ఉండే హాస్పిటల్స్ ఒక్క హాస్పిటల్ కూడా ఫ్రీగా ఖాళీగా ఉంది. ఆ విధంగా అది జబ్బులు ఎక్కువైపోయింది. మనం తినే ఆహారం కూడా ఇవన్నీ వస్తుంది. మనం మీకు అందరికి తెలిసిందే, కూరగాయలు కొన్నోళ్ళు అందరు కాదు, కొంతమంది అది అసలు కడగ కూడా కడగదు, స్పీడ్ తొందరగా కావాలని అట్లా కోసేసేది కూర చేసేస్తుంది. దాంట్లో అనేక కెమికల్స్ ఉంటాయి, విపరీతమైన పురుగు మందులు వాడుతున్నారు. వాటిని వేడి నీళ్ళలో వేసి కడిగి బాగా ఒక 5 నిమిషాలు అట్టే వేడిలో వేసి పెట్టి కడిగి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ జబ్బులకు అన్నిటికి కారణం ఈ కెమికల్స్ వల్లే. ఈ కెమికల్స్ రానియకుండా ప్రకృతి వ్యవసాయం మళ్ళా పాత రోజులు
పూర్వం మన పూర్వీకులు చేసేటటువంటి వ్యవసాయం చేస్తే ఈరోజు ఎవరికి కూడా ఈ జబ్బులు రాకుండా చాలా వాటికి లేస్తే నంబర్ 1 గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రతి ఒక్కరికి ఉందండి. లేనోడే 100% ఉంది. అది కూడా ఏంటంటే మనం తినే ఆహారంలో గతంలో ఆ విత్తనాలు మనం పండించినే దాచిపెట్టుకుని వేసుకుని ఇప్పుడు హైబ్రిడ్ విత్తనం, తెలుగులో సంకర జాతి విత్తనం. సంకర జాతి విత్తనం అంటే మేలు ఫిమేలు, ఆడ మగ 2 వేరు జాతులను తీసుకొచ్చి వాటిని క్రాసింగ్ చేయించి వాటిలో వచ్చిన విత్తనం మళ్ళా వేసి విపరీతమైన పంట వస్తుంది. అదే వరి 4 గుట్లు 5 గుట్లు రకరకాలుగా ఈ కూరగాయలు కూడా ఆ విత్తనం వేస్తే ఎక్కువ పడుతుంది, పాత విత్తనం వేస్తే తక్కువ పడుతుంది. మనం అలవాటు పడ్డాం. ఎక్కువ ఈల్డింగ్ రావాలా, ఎక్కువ ఆదాయం రావాలని. ఆదాయం వస్తుంది, జబ్బులు కూడా అంటే వస్తుంది, ఖర్చులు కూడా అంటే వస్తుంది. అందుకని ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చాలా గొప్ప విషయం. అయితే స్టార్టింగ్ లో కొంచెం ట్రబుల్స్ ఉంటాయి. కొద్దిగా అలవాటు అయిన దాకా మనం వేసే పొలం దానికి అలవాటు అయిన దాకా కొద్దిగా ప్రొడక్షన్ కూడా తగ్గద్ది. అట్లని మనం ఇది ఎందుకులే దానికి కెమికల్ అలవాటు పడుతున్నాము, యూరియా వేస్తే 2 రోజులకే ఎరువుగా కరగద్ది, ఇవన్నీ వేయకుండా ఊరిగా ఎరువు వేస్తే అది ఎక్కువ వచ్చేదనే ఎక్కువ మంది అట్లా ముక్కు చదువుతున్నారు. మనం కాకపోయినా ఈ రోజు స్టార్ట్ చేసారు, కొద్ది రోజులైనా మన బిడ్డలకైనా కానీ వాళ్ళ బిడ్డలకైనా కానీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్కరు, నేను రైతే, నాకు పొలం ఉంది, నేను కూడా ఫాలో అవుతానని మీ అందరి సోర్స్లో చెప్తూ మీరందరూ కూడా మీ గ్రామాల్లో ప్రతి ఒక్కరిని మొబైల్ చేసి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ, ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్ బిల్ గేట్స్ గారు మిలిండా ఫౌండేషన్ తోటి ఇంటర్నేషనల్ ఫండింగ్ ద్వారా మనకి ఇండియాలో స్టార్ట్ చేశారు. దానిలో పాలేకర్ గారి పద్ధతుల ద్వారా, నేచురల్ ఫార్మింగ్ ద్వారా మనకి ప్రకృతి వ్యవసాయం అంటే రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పురుగు మందులు కానీ వాడకుండా, దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ అంటే ద్విదళ బీజం అంటే 2 ముక్కలు ఉండేటువంటి విత్తనం ఏదైనా కానీ పొడి చేసుకొని బెల్లము, ఆవు పేడ, దేశీ ఆవు పేడ, దేశీ ఆవు మూత్రంతో కలిపి 40 days దాన్ని బాగా మరిగించిన తర్వాత మనకి మొక్కలకు కానీ అదేవిధంగా నిమ్మ చెట్లకు కానీ ఎటువంటి మామూలుగా పైర్లకు కానీ దేనికైనా కానీ స్ప్రే చేసుకున్నా, అదేవిధంగా డ్రిప్పర్ల ద్వారా ఫిల్టరేషన్ చేసుకొని ఇచ్చినా కానీ న్యాచురల్గా ఉండేటువంటి బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియల్ కన్సార్టియం అని అంటారు, భూమిలో ఈ మనం ఎరువులు వేసే కొద్దికి అవన్నీ చనిపోయి న్యాచురల్గా రావాల్సినటువంటి పోషకాలు కానీ అదేవిధంగా న్యాచురల్గా ఫైటింగ్ చేసే తత్వాన్ని వివిధ రకాలైనటువంటి పురుగులు తెగుళ్ళకి ఫైటింగ్ చేసుకునే తత్వాన్ని న్యాచురల్గా డెవలప్ చేయడానికి ఈ పంచామృతం ఇవన్నీ ఉపయోగపడతాయి. దీంట్లో మెయిన్గా వచ్చేటప్పటికి దేశీ ఆవు ప్రతి ఒక్కళ్ళు విధిగా పెంచుకోవాలి, నాటు ఆవు. ఇప్పుడు మనం మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మన మండలంలో ఉయ్యాలపల్లి గ్రామానికి ఆల్రెడీ న్యాచురల్ ఫార్మింగ్ కింద మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఖరీఫ్ నుంచి మనకి తెలుగురాయపురం, నోకనంపల్లి, మాతనగారిపల్లి, తుళ్ళూరు గ్రామాలు సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అంటే మన అగ్రికల్చర్ అసిస్టెంట్లు, అదేవిధంగా సంఘబంధం విఓఎల్ ప్లస్ టెక్నికల్గా సపోర్ట్ చేసేదానికి న్యాచురల్ ఫార్మింగ్ సిబ్బంది, సిఆర్పీలు అనేవాళ్ళు అందరూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటంటే కనీసం ఊర్లో సంఘబంధం కింద ఒక 10 గ్రూపులు ఉంటాయి. 10 గ్రూపులకి 10 మంది ఉంటారు, ఒక 100 మంది ఉంటారు. 100 మందిలో అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ గ్రూప్కి ఒకళ్ళు, మెయిన్ గ్రూప్కి ఒకళ్ళు కనీసం 1 సెంట్ నుంచి 5 సెంట్లు మినిమం ఉండే, కానీ స్టార్టింగే ఎకరాలు చేయక్కర్లా. ఆ 5 సెంట్లు ఒక మంచి ద్వారా మనం చేయించగలిగితే దాన్ని చూసి మిగతా వాళ్ళు డెవలప్ అవుతారు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది ప్రోగ్రాము. ప్రతి సంవత్సరం 1 కోటి మంది రైతుల్ని నేచురల్ ఫార్మింగ్కి కన్వర్ట్ చేయాలనే కాన్సెప్ట్. దీనిలో ముఖ్యంగా ట్రైనింగ్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే మనకి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ అంటే సబ్సిడీ ఇస్తారు,
అని ఎక్కువ రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరైనా సహజంగా గవర్నమెంట్ స్కీమ్ అంటే మాకేమి ఇస్తారు, మాకేమన్నా సబ్సిడీలో రాయితీలు ఇస్తారు, అట్లా అవి ఏమి ఉండవండి. జస్ట్ నీకు టెక్నికల్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు మ్యాక్సిమం. ఇంకేదన్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పుడు గ్రీన్ మెన్యూర్ సీడ్ సబ్సిడీలో ఇస్తున్నారు. PMDS కిట్స్ అంటే మినుము, పెసర, అదేవిధంగా 10 రకాలైనటువంటి జొన్నలు, కొర్రలు ఇవి కూడా కలిపి ఒక 2 కేజీల సీడ్ అనేది సబ్సిడీతో ఇస్తారు. గ్రీన్ మెన్యూర్ సీడ్ కూడా మనకి రాయితీగా ఇస్తారు. వీటిని పెంచుకొని భూమిలో ఉన్న సత్తువని పెంచుకొని తద్వారా నత్రజని కానీ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమీ వాడకుండా భూమిలో న్యాచురల్గా ఈ న్యూట్రియంట్స్ అన్నీ పొందుపరించే విధంగా మనకి చేయాలని నేను వివోఎల్ని అదేవిధంగా అగ్రికల్చర్ రెసిడెంట్ని ZBNF న్యాచురల్ ఫార్మింగ్ సిబ్బందిని CRTలు L1 ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ 2025 ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ప్రతి సంవత్సరం జరుగుతుందండి. కానీ ఈ సంవత్సరం మన ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి పనిచేసే సంస్థలు, అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సెర్ప్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ 3 సంస్థలతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కన్వర్జెన్స్ మీటింగ్లు అనేవి మనకి రాష్ట్ర స్థాయిలో జరిగినాయండి. తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకి సెర్ప్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ APCNL 3 విభాగాలతో కన్వర్జెన్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్తో మనకి మండల స్థాయిలో, మండల లెవెల్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనం ఏమేమి పనులు చేయాలి అనే దాని గురించి మాత్రం మాట్లాడతానండి. ఆల్రెడీ మనకి ప్రకృతి వ్యవసాయం గురించి ఎలా ఉపయోగపడుతుంది అన్నీ కూడా చెప్పారు. తర్వాత మా సుబ్బయ్య గారు కూడా మాట్లాడతారు. కాబట్టి మనం ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలి అని చెప్పే దాని గురించి మాట్లాడతాము. ప్రధానంగా మండల స్థాయిలో జరిగిన ఈ కన్వర్జెన్స్ మీటింగ్లో VOAలు, BAలు, BHAల సహకారం APCNL సిబ్బందికి చాలా అవసరం ఉందండి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఒక రసాయన రైతు కావచ్చు, ప్రకృతి వ్యవసాయ రైతు కావచ్చు, ఎవరైనా కానీ రైతుకి 365 రోజులు అంటే 12 నెలల కాల పరిమితిలో భూమి 365 రోజులు పచ్చగా ఏదో ఒక పంటతో కప్పి ఉంచాలి. ఇది ప్రకృతి వ్యవసాయంలో మొదటి ప్రిన్సిపల్, అంటే ప్రాథమిక సూత్రం అన్నమాట. సో ఆ విధంగా ఉండడం కోసం ప్రణాళిక తయారు చేయడం కోసం ఉంది ఇది మొత్తం కూడా. ఒక రైతు ఆర్థికంగా బలోపేతం కావాలి అంటే అతను ఏదో ఒక పంటతో లాభం పొందుతూ ఉండాలి 365 రోజులు. ఇది ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ప్రతి రైతు ఏమేమి పంట వేస్తాడు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని, వారికి ఎటువంటి ఇన్పుట్స్ కావాలి, ఇప్పటివరకు ఎంత స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేశారు, 2 ఎకరాలు ఉంటే 1 ఎకరా చేశారు, అతనికి లాభం వస్తుందా, నష్టం వస్తుందా, అతను ఇంకా మెరుగైన పద్ధతులు పాటించాలంటే ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు కావాలి, ఇంకా ఎటువంటి మంచి చేస్తే అతను ఇంకా బాగా ఉన్నత స్థాయికి రాగలడు అనే దాని గురించి ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అనేది ఒక సంఘం దగ్గర కూర్చొని, పొదుపు సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఒక పొదుపు సంఘ గ్రూప్ దగ్గర కూర్చొని ఒక వివోలో 30 సంఘాలు ఉన్నాయంటే 30 సంఘాలకు కూడా ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు ఒక సంఘం దగ్గరికి వెళ్ళేసి ఆ సంఘంలో ఉన్న సభ్యులందరి దగ్గర మనకి ప్రతి నెల సమావేశాలు జరుగుతాయి. అప్పుడు జరిగినప్పుడు డబ్బుల గురించి, వీటి గురించి చర్చ జరుగుతుంది, లోన్ల గురించి, అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి కూడా అక్కడ చర్చించినప్పుడు ఆ రైతు ఆ 10 మంది సభ్యులకి ఎవరెవరికి ఏ భూములు ఉన్నాయి, వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా లేదా రసాయన వ్యవసాయం చేస్తున్నారా, లేదంటే భూమి లేని నిరుపేదలా అనేది మేము అక్కడ ఐడెంటిఫై చేసుకొని ఒక 4 కేటగిరీలు ఉండేవి ప్రకృతి వ్యవసాయంలో. ఫస్ట్ వచ్చేసి S2S రైతు, అంటే C2C, విత్తనం వేసిన దగ్గర నుంచి తీసేంత వరకు, హార్వెస్ట్ చేసేంత వరకు కూడా అతను పూర్తి స్థాయిలో ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం పాటించే రైతు. అలాంటి వారిని మేము అక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళని S2S కేటగిరీ కింద గుర్తిస్తాం. తర్వాత C1 రైతు, అతను 2-3 పద్ధతులు, ఒకటి జీవామృతం కావచ్చు, ఘనజీవామృతం కావచ్చు, ఏదైనా ఒక కషాయం ఇలా వాడిన వారిని C1 రైతు కింద గుర్తిస్తాం. తర్వాత C3 రైతు, C3 అంటే రసాయన వ్యవసాయం చేసే రైతు. సో అలాంటి వారు ఎంతమంది ఉన్నారు, 10 మందిలో. తర్వాత C4 భూమి ఉండదు వాళ్ళకి,
ఏదైనా వ్యాపారం చేసుకుంటుంటారు, అంగళ్ళు కావచ్చు, చిరు వ్యాపారం, అట్లాంటి వారిని C4 రైతు కింద గుర్తించడం జరుగుతుంది. తర్వాత C5 అంటే వీళ్ళు భూమి ఉండదు, అంగళ్ళు ఉండవు, ఏముండవు, నిరుపేదలు అన్నమాట, కూలీలు, వ్యవసాయ కూలీలు. సో వీళ్ళు వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్స్ వేపించడం, ఇలా వాళ్ళ కేటగిరీని మేము ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఈ కేటగిరీల ఈ 4-5 కేటగిరీలు ఆ 10 మంది సభ్యుల్లో ఎవరెవరు ఏ కేటగిరీలో ఉన్నారనేది ఆ సంఘం దగ్గర కూర్చొని చర్చించి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మాకు ఒక ఉర్వి యాప్ అని ఒక పోర్టల్ ఉంటుందండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మనకి ఈ ప్రాపర్టీ ఏ విధంగానో అలా APCNF ఉర్వి యాప్ ఉంటుంది. ఆ యాప్లో నమోదు చేస్తాం. అప్పుడు స్టేట్ వైడ్ మొత్తం అట్లానే 30 సంఘాలు ఉంటే 30 సంఘాలకి చేసి లాస్ట్లో వివో తీర్మానం తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఈ సమాచారం అంతా కరెక్ట్ అని. సో ఆ విధంగా వివోల పాత్ర ఉంటుంది. తర్వాత VAలు వారి దగ్గరికి వచ్చేసరికి మా APCNF సిబ్బంది వారి దగ్గరికి వెళ్ళి ఆ రైతు యొక్క సమాచారం, భూమి కావచ్చు, ఇంకా బేసిక్ డీటెయిల్స్, ఈ క్రాప్లో మనకి న్యాచురల్ ఫార్మింగ్ అండ్ కన్వెన్షనల్ ఫార్మింగ్ అని ఉంటుంది, ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేసుకుంటాం. సో అక్కడ మా సిబ్బంది, APCNF సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ VA దగ్గర వాళ్ళకి చెప్పడం, ఈ ఫలానా రైతు APCNF రైతు, సో అతనికి న్యాచురల్ ఫార్మింగ్ అని అంతా చేయించడం, అతనికి ఉన్న పంట ఎంత, పంట ఏమేమి పంటలు, ఇవన్నీ కూడా RSKL ద్వారా వివరించడం జరుగుతుంది. అలాగే ఎవరెవరు ఆ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అనేది RSKL డిస్ప్లే చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ KAP ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ భాగంగా గ్రామంలో పెద్ద స్థాయిలో ర్యాలీలు నిర్వహించడం, తర్వాత వాల్ పోస్టర్లు, ఆ తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతని గ్రామంలో ఉన్న రైతులందరికీ తెలియజేయడం, ఆ తర్వాత గ్రామంలోనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్న ఉత్తమ రైతు ఎవరైతే ఉంటారో వారి యొక్క పొలాలు సందర్శించి డెమో, అంటే వాళ్ళు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు కదా, అలా వాళ్ళు రైతులందరూ వెళ్ళేసి అక్కడికి వెళ్ళి చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. సో అక్కడికి వెళ్ళి చూపించి ఆ యొక్క పంట పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా సక్సెస్ అవుతున్నారు అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఈ KAP అనేది కేవలం ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న గ్రామాల్లో మాత్రమే చేయడం జరుగుతుంది, అదొకటి గమనించాలి. KAP ప్రాసెస్ అంతా ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ప్రధానంగా 9 సార్వత్రిక సూత్రాలని మేము నమ్ముతున్నామండి. అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మొట్టమొదటిగా 365 రోజులు భూమి మీద ఏదో ఒక పంటతో కప్పి ఉంచాలి. అంటే ఏ సీజన్ చూసినా కానీ ఏదో ఒక పంటతో ఉండాలి. ఎందుకంటే ఆ కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయండి. సో భూమి మీద మొక్క ఉన్న ప్రదేశంలో ఉన్న ఉష్ణోగ్రతలు, ఖాళీ ఉన్న నేల మీద ఉన్న ఉష్ణోగ్రతలకి చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఆ ఉష్ణోగ్రత వేడి తాపాన్ని తగ్గించాలన్నా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మనకి భూమి మీద ఏదో ఒక పంటతో 365 రోజులు వేసుకోవాలి. సెకండ్, మోనోక్రాపింగ్ అనేది ఉండకూడదండి. బహుళ పంటలు పండించాలి. అంటే ఏక పంట విధానాన్ని నుంచి బయటకు రావాలండి రైతులందరూ కూడా. ఒక పంట వేయడం వల్ల ఇప్పుడు ఉదాహరణకి వేరుశనగే కావచ్చు, ఒక పంట వేశారంటే ఏదైనా విపత్తు వచ్చిన సమయంలో పూర్తి స్థాయిలో దెబ్బతినిపోవడం ఆ విధంగా జరుగుతుంది. ఈ సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ వ్యక్తిగతంగా నా అనుభవాన్ని 1 నిమిషం మీకు షేర్ చేసుకుంటాను. 2016లో నేను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ని కలవాలంటే నాకు ఒక 10 మినిట్స్లో అపాయింట్మెంట్ దొరికింది. కేవలం 10 నిమిషాలు. 2016లో 5 గంటలకు వెళ్ళినప్పుడు 10 నిమిషాల్లో అపాయింట్మెంట్ దొరికింది. వెళ్ళిన తర్వాత ఒక ½ అన్ అవర్ ఎగ్జామ్ చేసేవాళ్ళు. మినిమం తెలిసిన వాళ్ళైతే ½ అన్ అవర్, కొంచెం పరిచయం తక్కువ ఉండేవాళ్ళైతే మినిమం 15 మినిట్స్ అయినా పేషెంట్ ఎగ్జామ్ చేసేవారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే మనకు 11 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి, సాయంకాలం 4 గంటలకు ఆయన కలిసి 11 గంటల అపాయింట్మెంట్ 4 గంటలు అంటే 4 గంటల అపాయింట్మెంట్ ఎన్ని గంటలు?
ఆ ఎగ్జామ్ కూడా ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఎట్లా ఒక 1 minute మ్యాక్సిమం అంటే 2 minutes. ఎందుకు ఇది చెప్పానంటే ఈరోజు మనిషి యొక్క శరీరంలో వచ్చినటువంటి మార్పులు, సార్ వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి నేను అడిగాను. చాలా క్లోజ్ ఫ్రెండ్లీగా ఉంటాడు డాక్టర్. నథింగ్ ఓన్లీ మనం తీసుకునేటటువంటి ఆహారంలో నుంచే మన శరీరంలోకి ఈ విధమైనటువంటి డిసీజెస్ వస్తున్నాయి. మరి ఈ విధంగా చేస్తున్నాము. మహిళా సంఘాలు బలోపేతమయ్యాయి, సంఘాలు, గ్రామ సమైక్యులు, మండల సమైక్యులు ఏర్పడ్డాయి, జిల్లా సమైక్యులు మనకి బలోపేతమయ్యాయి. కాబట్టి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కూడా ఇందులో ఉన్న స్టాఫ్ కూడా ఒకప్పుడు మనం అందరం కలిసి పనిచేసిన వాళ్ళమే. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే కొన్ని గ్రామాలని మోడల్గా తీసుకున్నారు. ప్రతి మండలంలో 2-3 గ్రామాలని మోడల్గా తీసుకొని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగింది. అదంతా కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఇందాక ఈ పెద్దలు ఎవరో మాట్లాడినట్టున్నారు. గతంలో 1950కి ముందు మనం మన పద్ధతుల్లోనే ఇప్పుడు ఏదైతే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మాట్లాడుకుంటున్నామో అదే పద్ధతుల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళం. మరి జనాభా పెరుగుదల వల్ల ఆహార ఉత్పత్తులు ఎక్కువ కావాల్సి వచ్చిన దానివల్ల మనం ఇతర దేశాల నుంచి రసాయనాలను దిగుబడి చేసుకోవడం జరిగింది. తద్వారా ఏం చేస్తామంటే దీనివల్ల మనకు అనేక రకాలైన జబ్బులు వస్తాయి, ఆయుష్ తగ్గిపోతుంది. ఈ విషయాలైతే మనం గమనించుకోలేదు. ఎందుకంటే మనం ఆ రసాయనాలు వాడడం వల్ల మనకి దిగుబడి బాగా వస్తుంది, ఆహారం కొరత తీరిపోతుంది అన్న ఒకటే ఆలోచిస్తూ గత 60-70 సంవత్సరాలుగా మనం దానికి అలవాటు పడుతుంది. అలా అలవాటు పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఒక 5-6 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి రకరకాల జబ్బులు వస్తున్నాయి, అధిక పెట్టుబడి అవుతుంది. దీనివల్ల జనాభా పరిస్థితి ఏమవుతుందో ఆయుష్ తగ్గిపోతుంది అని పరిశోధకులు ఏం చేశారంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి గతంలో ఎలాగైతే మనం చేస్తున్నామో అదే పద్ధతుల్ని మళ్ళీ మనం గ్రామాల్లోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అని చెప్పి మోడల్గా మండలానికి ఒక 2-3 గ్రామాలు తీసుకొని చేయడం జరిగింది. అలా చేసిన తర్వాత అలా ప్రకృతి వ్యవసాయం రసాయనాలు లేకుండా కషాయాలతో తయారు చేసినటువంటి పంటని ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనకి జబ్బులు తగ్గుతాయి, ఆయుష్ పెరుగుతుంది, పెట్టుబడి తగ్గుతుంది, తద్వారా అన్ని రకాల కుటుంబ ఆదాయం పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఇది మోడల్గా చూసాక ఇది ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబానికి ఈ అవేర్నెస్ తీసుకెళ్లాలంటే ఎటు నుంచి తీసుకెళ్ళాలి అని ఆలోచించి అప్పుడు 3 డిపార్ట్మెంట్లని కలిపి అనుసంధానంగా కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగమే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. అది ఎలా చేయాలి అనుకున్నారు అంటే ఆల్రెడీ ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళ అనుభవాన్ని తీసుకోవాలి, వాళ్ళతో ఇది మనం నేర్చుకోవాలి. రెండోది అగ్రికల్చర్కి సంబంధించి రైతులతో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్తో కలుపుకోవాలి. మూడోది ఏంటంటే బలంగా సంఘాలు ఉన్నాయి, మండల సమైక్యులు, జిల్లా సమైక్యులు, గ్రామ సమైక్యులు, ఎస్హెచ్ఈలు ఉన్నాయి. ఇందులో పనిచేసే సిబ్బంది కూడా ఈఓఏలు ఉన్నారు, సిసిలు ఉన్నారు, ఏపీఎంలు ఉన్నారు, మండల స్థాయిలో డిపిఎంలు ఉన్నారు, అట్లాగే జిల్లా స్థాయిలో ఉన్నారు, సెట్ స్థాయిలో ఉన్నారు. ఇది ఈ విధంగా ఏదైతే శిక్షణ ఇస్తామో ఆ శిక్షణని నేరుగా తీసుకెళ్లాలంటే కుటుంబాలకి, రైతు కుటుంబాలకి ఈ పద్ధతిని కూడా అందించాలి అంటే ఈ సంఘం ద్వారా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కన్వర్జెన్స్ మీటింగ్ జరగడం జరిగింది.